హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మా సైడ్ కారపూస ఎలా చేస్తారో చూపించేస్తానండి. మేము ప్రతి పండక్కి ఇవైతే కంపల్సరీ చేసుకుంటాము. దీనికోసం ముందుగా నేనైతే 2 కేజీల బియ్యం పిండి, 2 కేజీల శనగపిండి అయితే తీసుకొని జల్లించుకొని పక్కనైతే పెట్టేశాను. ఇందులో వాముని బాగా అయితే నలుపుకొని వేసేసుకుంటున్నాను. తర్వాత కారం కూడా మన టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, కావాలంటే మళ్ళీ చూసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు మనం. తర్వాత వీటన్నిటిని బాగా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ దీన్ని ఒక ముద్దలా అయితే చేసేసుకోవాలి. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండీ అయితే పెట్టి నూనె పోసేసుకున్నానండి. నూనె బాగా కాగిన తర్వాత నేను ముందుగా చేసి పెట్టుకున్న ముద్ద ఉంది కదా, ఆ ముద్దని చక్రాల గిద్దల్లో వేసేసి ఆ బాండీలో అయితే ఒత్తేసుకుంటున్నాను. ఇంతేనండి. ఇంకా వేగిన తర్వాత తీసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నూనె వాసన రాకుండా నిలవైతే ఉంటాయండి. చాలా సింపుల్గా ఉంది కదా స్నాక్ ఐటము. సో మీరు అయితే ట్రై చేసుకోండి సింపుల్గా. ఇది అండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.